అద్భుతంగా ఉంది. అరే రే రే రే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై హెడ్ వెంచర్స్. అయితే నాది నిన్న ముక్తినాథ్ కంప్లీట్ అవడంతో నేను మళ్ళీ రిటర్న్ పోఖ్రాకి వచ్చిన. అంటే మనం పోయేటప్పుడు కూడా పోఖ్రా నుంచే పోయాను. పోఖ్రా అనేది నేపాల్లో రెండో అతిపెద్ద నగరం. మళ్ళా నేపాల్ రాజధాని కాఠ్మండు, కానీ నేపాల్ టూరిజం రాజధాని ఏమో పోఖ్రా. మనం నేపాల్ అడ్వెంచరస్ యాక్టివిటీస్, బంగీ జంప్ కానీ రివర్ రాఫ్టింగ్ కానీ ఇలాంటివి చేయాలనుకున్నా కూడా మనం పోఖ్రాకే రావాలి. మళ్ళీ పోఖ్రాల ఫ్యూ లేక్, సగర్కోట్ లాంటి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడనీకి. ఇప్పుడు మనం అవి చూడనీకి పోదాం. అయితే అవి చూడనీకి నేను 1 డే ప్యాకేజ్ తీసుకున్నా. దానికి 800 పడింది నేపాల్. అయితే అది మాట్లాడింది నాకు ఈ రూమ్ ఓనర్, నాకు ఎవరైతే రూమ్ ఇచ్చిర్రో అతనే మాట్లాడిండు. ఎందుకంటే నాకు ఇక టైం లేదు, నేను మళ్ళీ రేపు కాఠ్మండు వెళ్ళిపోవాలి. సో అందుకనే నేను టూరిజంది ప్యాకేజ్ మాట్లాడుకున్నా. సో ఇప్పుడైతే మనం పోఖ్రాని ఎక్స్ప్లోర్ చేద్దాం పారి. నేనైతే ఇప్పుడు బస్సులో పోతున్నా, కానీ ఇట్లా ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని పోయే కన్నా మన సొంతంగా ఒక బండి రెంట్కి తీసుకొని పోయింది బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం తిరిగే ప్రతి ప్లేస్లో మన ఇష్టం వచ్చినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు, మన ఇష్టం వచ్చినంత తిరగచ్చు, మన ఇష్టం వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇట్లా ప్యాకేజ్ అయితే ఏంటంటే మనం ఒక 10 మందితో పోవాల్సి వస్తుంది. ఆ 10 మంది ఎంత టైంలో ఉండకూడదో మనం కూడా అంత టైమే అక్కడ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండనీకు ఉండదు. ఇక నాకంటే టైం సరిపోక ఇక ఇట్లా పోతున్నా. కానీ మీరు వచ్చినప్పుడు అయితే ఒక బండి రెంట్ తీసుకొని మీ సొంతంగానే తిరుగురండి ఏది తిరిగినా. शाम को बंद हो जाता है, इसलिए हम लोग अभी लेके आया हूँ. సో ఫ్రెండ్స్, మేమైతే వచ్చినాము ఫ్యూ లేక్. మా ఫస్ట్ పాయింట్ ఇదే. ఇప్పుడైతే దీని అయితే చూద్దాం దారి. हमारा तेलंगाना दूर से घूमने के लिए. ఇక చూడుర్రి, ఇదే ఫ్యూ లేక్. పోఖ్రాలో చూడవలసిన ప్లేసులలో ముఖ్యమైన ప్లేస్ ఇదే. మళ్ళీ ఈ పోఖ్రా సిటీ కూడా ఈ ఫ్యూ లేక్ చుట్టే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ప్యాకేజ్లో మాట్లాడుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ఈ ఫ్యూ లేక్ చుట్టే ఉంటాయి, కానీ ఒకదానికొకటి ఫుల్ దూరం ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్యూ లేక్ కూడా మస్తు పెద్దది. కాకపోతే దీన్ని చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ ఉత్తరాఖండ్లో నైనిటాల్ ఉంటుంది చూడుర్రి, నైనిటాల్లో నైనీ లేక్ లెక్కనే ఉన్నది. సేమ్ అట్లనే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇలా బోటింగ్ చేద్దాం పారి. ఇలా బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకి, చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. పోదాం పారి. నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకొని బోట్ రైడింగ్కి అయితే పోతున్నా. ఈ బోట్ రైడింగ్లో మనకు 2 టైప్స్ ఉంది. ఒకటేమో ఒడ్డు నుంచి మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఆ ఐలాండ్ దాకా తీసుకుపోయి మళ్ళీ ఐలాండ్ నుంచి మళ్ళీ ఇటు తీసుకొస్తారు. అంటే ఐలాండ్ చూపిస్తారు మనకి. రెండోది ఏంటంటే 1 అవర్ మొత్తం లేక్లో తిరగచ్చు. ఈ ఫ్యూ లేక్లో 1 అవర్ మొత్తం తిరగచ్చు. సో కానీ నేను తీసుకుంది ఏంటంటే ఆ ఐలాండ్ వరకు, అక్కడ కనబడుతుంది చూసిరా, ఆ ఐలాండ్ వరకే తీసుకున్నా. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ ప్యాకేజ్లో ఈ ఫ్యూ లేక్ మనకు చూడనీకి మనకి ఇచ్చింది 45 మినిట్స్. 45 మినిట్స్లో మనం ఈ ఫ్యూ లేక్ మళ్ళీ ఆ ఐలాండ్ చూసి మళ్ళీ మనం రిటర్న్ రావాలి. సో అందుకనే నేను చెప్తున్నా, మీరు వచ్చినప్పుడు మీరు సపరేట్గా వెహికల్ తీసుకొని పోర్రి. వెహికల్ తీసుకొని అంటే బండి రెంట్కి తీసుకొని పోర్రి. అట్లా వేర్రు అనుకోర్రి. ఇప్పుడు ఇందులో ఒక 1 అవర్ స్పెండ్ చేయొచ్చు ఫ్యూ లేక్లో, 1 అవర్ బోటింగ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఇట్లా జల్ది కొట్టుకొని పోవాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ ఐలాండ్లో అయితే తిరుగుతున్నా నేను. ఈ ఐలాండ్లో ఏముందా అనుకున్నా కానీ ఒక చిన్న టెంపుల్ ఉంది. కానీ ఓకే, కొంచెం ఒక 10 నిమిషాలు, 1 గంట సేపు కూకుందామంటే మంచి ప్లేస్ ఇది. మంచి ప్రశాంతంగా మంచిగా ఉంది ఇక్కడ కూకోనికి కొద్దిసేపు. వావ్. మనకి బోట్ రైడ్లో తెలుగులో కూడా కలిసిర్రు. ఒక్క బోట్లో 6గురిని కూకుండా పెట్టిర్రు. ఇది చిన్న బోట్లు. మాకైతే గజ్జు అన్నది, ఎందుకంటే బోట్ అటు కూడా ఇటు కూడా. ఇక మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ పోతున్నాం గంతే. అంటే మా అంటే ఒక 20 నిమిషాలు, అంతకు మించి అయితే లేము ఇక్కడ. మొత్తానికైతే అయిపోయింది బోట్ రైడ్.
మేము ఇప్పుడు వచ్చినాం కేదారేశ్వర టెంపుల్. అంటే ఇక్కడ శివుడే ఉన్నాడు, శివుని పేరు కేదారేశ్వర అట. సేమ్ నేను కేదార్నాథ్ లాగా ఉంటుంది అనుకున్నాను, అట్లా లేదు, నార్మల్ అయినా ఉంది. సో మీరైతే వీడియో చూడండి ఒకసారి. నాకైతే ఈ టెంపుల్లో బాగా నచ్చింది ఏంటంటే ఇట్లా స్టెప్పులు కట్టడు టెంపుల్ని. నేపాల్లో దాదాపుగా అన్నీ అట్లనే ఉంటున్నాయి. నేను ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కటి అట్లనే ఉన్నది. ఆల్రెడీ చూసిర్రు కదా ముక్తినాథ్. మనం చూడబోయే థర్డ్ ప్లేస్ గుప్తేశ్వర్ గుహ. చూద్దాం ఇది ఎట్లుంటుందో మరి. గుప్తేశ్వర్ గుహ ఇది ఎట్లుంటుంది చూద్దాం మరి. ఈ గుహలో లోపల పోతున్న కొద్ది పైన నుండి అయితే వాటర్ పడుతున్నాయి. అర్థమైతే లేదు అసలు, అంటే లోపల ఏముంటుందో మరి. నాకు కూడా అంటే గుప్తేశ్వర్ అంటే మేబీ ఏదైనా టెంపుల్ ఉండొచ్చు, కానీ ఇంకా ఏముంటుందో చూడాలి మరి. యా, మొత్తానికైతే ఒక టెంపుల్ ఉంది. ఇది ఏం టెంపుల్ అంటే నాకు తెలిసి శివుందును నాగదేవుంది ఒక టెంపుల్ ఉంది. ఇంకా కిందికి కూడా మళ్ళీ పోనీకి ప్లేస్ ఉంది. సరే కిందికి పోయి చూద్దాం పారు ఇంకా మొత్తం. సేమ్ కొంచెం బుర్రా కేవ్స్ లెక్కుంది. వైజాగ్ ఉంటుంది కదా బుర్రా కేవ్స్, సారీ అరకులు ఉంటాయి కదా, సేమ్ కొంచెం, కానీ బుర్రా కేవ్స్ మంచిగా మంచిగా ఉంటుంది. బుర్రా కేవ్స్ అయితే మస్తు పెద్ద ఉంటుంది. ఈ కేవ్లో అసలైన అడ్వెంచర్ ఆ టెంపుల్ దాటినాక ఉంది. టెంపుల్ అనుకున్నాను, టెంపుల్ దాటినాక అసలైంది అన్నది టెంపుల్ తర్వాతనే స్టార్ట్ అయింది. నడవడం కూడా కష్టమవుతుంది ఒక్కొక్క కారణం అయితే. అసలు మొత్తం అంగుకుంటూ రావాల్సి వచ్చింది నేను. చూద్దాం పారు ఇంకా ముందుకుంది, ఇంకా ముందట మరి ఏముంది ఎట్లుంది అన్నది. ఇలా ఇదంతా చూసిర్రా, ఇది వాటర్ ఇట్లా డ్రాప్స్ ఇట్లా కారుడు వల్ల అట్లా అయింది. దీన్ని అంత రాక్ డిఫార్మేషన్ అట్లా అంటారు తెలుసా. సేమ్ కొంచెం బుర్రా కేవ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే ఒక్కసారి అది చూడుర్రి. నేనైతే అది చూసి పిచ్చోన్నైనా, నాకు మాటలు రాలే. ఒక్కసారి అది చూసిన తర్వాత ఈ కేవ్లో పోతే ఏముంటుందా అనుకుంటే ఒక్కసారి ఈ కేవ్ ఎండుకు వచ్చినాక చూసినాకనైతే నా నోటికి మాటలు రాలే, అట్లుంది. అక్కడ దూరాన ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఈ కేవ్ లోపల నుంచి చూస్తే కనబడుతుంది ఆ వాటర్ ఫాల్స్. మెంటల్ అంటే మెంటల్ ఎక్కింది నాకు ఇది చూసినాక. నేపాల్లో నేను ఇప్పటి వరకు చూసింది దాంట్లో ఇదే అసలు కొంచెం క్రేజీ అంటే క్రేజీగా ఉన్నది ఇదే. మాటలు అసలు మాట్లాడదామంటే మాటలు అత్తలేవు నాకు. చూడురు మీరు.
మార్కెట్ కూడా ఉంది, కానీ అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఓకే పెట్టచ్చుకోండి, తక్కువ రేట్లే చెప్తారు ఇక్కడ నుంచి. నేనైతే తీసుకోలే. మన మూడో ప్లేస్ అయిన గుప్తేశ్వర్ గుఫకి కరెక్ట్ ఆపోజిట్లోనే ఉంది డెవిస్ ఫాల్. ఇప్పుడు పోయి ఆ డెవిస్ ఫాల్ని చూద్దాం పార్రి. మరి వెనుకొని చూసారా, ఇదే డెవిస్ ఫాల్. ఇక్కడ నుండి వాటర్ అక్కడ ఇంతకుముందు గుహలకి వెళ్ళాను చూడండి, ఆ గుహలకు పోతాయి అన్నట్టు ఇక్కడ నుండి వాటర్. సో బాగుంది సింపుల్గా. ఈ డెవిస్ ఫాల్ నుంచి వేరే వాటరే కింద ఆడ కేవ్ ఉండే చూడరి, ఆ కేవ్లోకి వస్తాయి. కానీ ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూసుడు కన్నా ఆ కేవ్లోకి వెళ్ళి చూస్తేనే హైలైట్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో చెప్పుర్రి మరి. మొత్తానికి డెవిస్ ఫాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు 4వ ప్లేస్ పోవాలి, 4వ ప్లేస్ అయిపోయింది. 5వ ప్లేస్ పోవాలి. ఇక్కడ కూడా షాపింగ్ చేయడానికి బాగానే ఉన్నాయి. అరే ఇప్పుడు వచ్చేసినాం మన ప్యాకేజ్లో 5th ప్లేస్ అయిన పొమ్మిడికోట్ శివ స్టాచ్యూ దగ్గరికి. ఇది 108 ఫీట్లు ఉంటుందట ఈ శివ స్టాచ్యూ. మళ్ళీ ఈ స్టాచ్యూ ఎట్లుందంటే నాకు ఇప్పుడు పోఖరా అనేది మొత్తం హిల్ స్టేషన్, అంటే గుట్టలలో ఉన్న ప్లేసు. ఈ పోఖరాలు ఉన్న గుట్టలలో అన్నిటికన్నా పెద్ద గుట్ట ఇదే అనుకుంటా, ఎందుకంటే ఈ వ్యూస్ అనేది నాకు అట్లా అనిపించింది. ఇక్కడ నుండి చూస్తే ఈ పోఖరా సిటీ కానీ ఆ చుట్టుపక్కల వ్యూస్ అనేది ఇక్కడ ఉన్న హిల్స్లలో అన్నిటికన్నా పెద్ద హిల్ ఇదే అనుకుంటా, మేబీ పెద్ద గుట్ట ఇదే అనుకుంటా. చూడర్రి, అది ఫ్యూ లేక్. ఆ ఫ్యూ లేక్ మనం బోటింగ్ చేసింది అవతల పక్క. అది ఎంత పెద్ద ఉందో చూడర్రి, ఇది ఇంకా పెద్ద ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాటర్ ఎండిపోవట్లో కొంచెం చిన్నగా కనబడుతుంది, కానీ ఫ్యూ లేక్ అనేది చాలా అంటే చాలా పెద్దది. దాని చుట్టూ ఉన్నది ఈ పోఖరా సిటీ. కానీ మన దరిద్రం కాకపోతే ఏంటంటే ఇదంతా ఫాగు ఉంది ఇప్పుడు, అంటే అంత పొగ మంచు కప్పుకొని ఉంది. లేకపోతే మనకు స్నో మౌంటైన్స్ అనేటివన్నీ ఇక్కడ నుండే కనబడతాయి. ఆల్మోస్ట్ చాలా మౌంటైన్స్ పోఖరా నుండి డైరెక్ట్గా కనబడతాయి మనకు. కాకపోతే ఏంటంటే మొత్తం ఫాగు ఉండట్లా ఆ సిటీ వ్యూవే సరిగ్గా కనబడతలేదు. మళ్ళీ అసలు వేరే వ్యూ ఉంటుంది, ఆ మౌంటైన్ వ్యూ. అదైతే నేను బాగా అంటే బాగా మిస్ అయినా ఈ ఫాగ్ ఉండడం వల్ల. దరిద్రం. చూడు పోఖరాల వ్యవసాయం అనేది ఎట్లుందో స్టెప్ బై స్టెప్, అంటే ప్రతి హిల్ స్టేషన్లో అంతే ఉంటుంది. ఎందుకంటే సాఫ్ జాగా ఉండదు కాబట్టి అట్లా స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఇంతటితో మాది ఇది ఉన్నది 4వ ప్లేస్ అనుకుంటా, 5వ ప్లేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లా ఈ మహేంద్ర కేవ్ యొక్క అసలు ఎంట్రన్సే చాలా విచిత్రంగా, కొంచెం వియర్డ్గా, అంటే చూడనీకి ఒక రకంగా ఉంది, కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది నాకు. పోదాం పారి లోపలికి ఎట్లుందో. ఇది మనం అప్పుడు గుప్తేశ్వర్ గుహవేనని చూడు, అదన్నా కొంచెం ఫస్ట్ చూడనీకి మంచిగా ఉంది, కొంచెం పోనీకి ఈజీగా అనిపించింది. కానీ ఇది ఫస్టే అంత విచిత్రంగా ఏదో కొంచెం నెగిటివ్గా ఎట్లనో విచిత్రంగా అనిపిస్తుంది. కానీ పోదాం పారి. మరి ఇంట్లో లోపల ఏముంటుందా ఏందన్నది నాకు కూడా తెలియదు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, కానీ ఏదో ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్.
దీంట్లో కత్తినైతే నాకు. ఓకే, దీంట్లో ఎండ్ వరకు వేయడం. ఎండ్ వరకు వేయనాక ఏం లేదు, ఒక శివలింగం ఉంది అంతే. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయద్దు అన్నారు లోపల, అందుకని అక్కడ తీయలేడు నేను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి పోదాం పారి. మన ప్యాకేజ్లో లాస్ట్ ప్లేస్ అయిన బిందబాసిని టెంపుల్కి అయితే వచ్చిన నేను ఇప్పుడు. ఇది పోఖ్రాలో బాగా ఫేమస్ టెంపుల్, కానీ మంచిగా ఉంది ప్లేస్. ఎందుకంటే ఒక చిన్న గుట్ట ఉంది, గుట్ట మీద ఉంది, మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడనైతే మీరు వచ్చినప్పుడు పక్కా ఇక్కడికి రండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మన వీడియో అంటే ఈ పోఖ్రా విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం పోయేది కాఠ్మండు. సో ఆ కాఠ్మండు వీడియో కోసం వెయిట్ చేయగలరు.